వృద్ధాపానికి తోడు సీనియర్ సిటిజన్ కార్డు. దీనితో ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బస్సు, ట్రైన్ టికెట్ల రాయితీ వంటివి ఎన్నో. ఆధార్, ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు చూపించాల్సిన అవసరం కూడా లేదు. అసలు సీనియర్ సిటిజన్ కార్డ్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నేను మీ రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తలు వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం, ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు 60 ఏళ్లు నిండిన తర్వాత వ్యక్తులకు ఈ కీలకమైన గుర్తింపు పత్రాన్ని జారీ చేస్తారు. సీనియర్ సిటిజన్ కార్డు ఆధార్ కార్డుకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఈ కార్డును పొందడానికి వారు చెందిన రాష్ట్ర అధికారిక వెబ్సైట్ను లేదా సేవా కేంద్రాన్ని సందర్శించి ₹10 డిపాజిట్తో పాటు దరఖాస్తు ఫారంను సమర్పించాలి. అయితే సీనియర్ సిటిజన్ కార్డును ఏపీ, తెలంగాణలో ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగానే పొందవచ్చు. 2006లో అప్పటి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మేరకు ఆఫీస్ మెమోరాండం జారీ అయింది. అప్పటి నుండి ఇది అమలవుతూ ఉంది. కన్న బిడ్డల నిరాదరణకు గురైన వారు, ఏ ఆదరణ లేని అనాథ వృద్ధులు ఆశ్రమాల్లో సేవలు పొందేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. 60 ఏళ్లు దాటిన పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళలు కూడా ఈ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవాలి. లేదా జిల్లా దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఆఫీస్లో కూడా తీసుకోవచ్చు. జిల్లా కార్యాలయంలో అప్లై చేసుకున్న రోజే కార్డును ఇస్తారు. గ్రామాల్లో ఉన్న వారికి వారంలో కార్డుని మంజూరు చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వయస్సును నిర్ధారించేందుకు ఆధార్ కార్డ్ లేదా బ్యాంక్ ఖాతా తదితర సర్టిఫికేట్ సమర్పించాలి. ఈ కార్డు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. ఈ కార్డు చూపించి ఆర్టీసీ బస్సులో టికెట్లలో 25% రాయితీ పొందవచ్చు. దూర ప్రాంతాలవి కాకుండా ఇతర ఆర్టీసీ బస్సులలో వృద్ధులకు ప్రత్యేకంగా 2 సీట్లు రిజర్వ్ చేస్తారు. అదేవిధంగా రైల్వే స్టేషన్లలో కూడా వయోవృద్ధులకు స్పెషల్ టికెట్ కౌంటర్లు ఉంటాయి. అవసరమైన వారు వినియోగించుకునేందుకు వీల్ చైర్ సదుపాయం సైతం ఉంటుంది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, 45 ఏళ్ల పైగా వయసుండి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు, గర్భిణీలకు లోయర్ బెర్త్లు రిజర్వేషన్లో ప్రాధాన్యత ఉంటుంది. ఇందుకోసం ఒక్కో స్లీపర్ కోచ్లో 6 బెర్తులు కేటాయిస్తారు. థర్డ్ ఏసీలో 4, సెకండ్ ఏసీలో 3 బెర్తులు రిజర్వ్ చేస్తారు. సీనియర్ సిటిజన్లకు సంబంధించిన కేసుల విచారణ విషయంలో కూడా కోర్టులు ప్రాధాన్యమిస్తాయి. వారు లేఖ రాసిన లేదా విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరిన వారి కేసులకు స్పెషల్గా విచారణ తేదీలు కేటాయిస్తారు. అదేవిధంగా పాస్పోర్ట్ సేవల్లో కూడా ఫీజులు 10% తగ్గింపు ఉంటుంది. పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో ఈ కార్డు ఉన్న వారికి ప్రత్యేకంగా టోకన్లు కూడా జారీ చేస్తారు. సీనియర్ సిటిజన్లకు బ్యాంకులలో స్పెషల్ క్యూ ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేకంగా ఓ కౌంటరే ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ పై 60 నుండి 79 ఏళ్ల మధ్య వయసున్న వారికి 0.5% అదనపు వడ్డీ రేటు లభిస్తుంది. 80 ఏళ్లు పైబడిన వారికి 1% వడ్డీ రేటు లభిస్తుంది. కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో 80 ఏళ్లు పైబడిన వారికి 8.5% వడ్డీ రేటు లభిస్తుంది. 60 నుండి 79 ఏళ్ల మధ్య వయసున్న వారికి 7.9% వడ్డీ రేటు ఉంటుంది. కొన్ని బ్యాంకుల్లో డెబిట్ కార్డుపై ఫీజు మినహాయింపు కూడా వర్తిస్తుంది. ఏటీఎంల నుండి డబ్బు తీసుకునేందుకు ఉన్న అవకాశాల కంటే ఎక్కువగా ఉంటుంది. 60 సంవత్సరాల పైబడిన వారికి 3 లక్షల వరకు, 80 ఏళ్లు పైబడిన వారికి 5 లక్షల వరకు ఆదాయ పన్ను కూడా మినహాయింపు లభిస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై 80C సెక్షన్ కింద పన్ను తగ్గింపు కూడా ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు రూపంలో వచ్చే ఆదాయంపై 1,00,000 వరకు టీడీఎస్ మినహాయింపు పరిమితి వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్ కార్డును చూపించడం ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా రాయితీ, వైద్య ప్రయోజనాలను మరియు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత వైద్య చికిత్సను పొందవచ్చు. సీనియర్ సిటిజన్ కార్డు 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు భారత హైకోర్టులో ప్రాధాన్యత విచారణ తేదీలను అభ్యర్థించడానికి వీలు కల్పిస్తుంది.
వృద్ధాప్య కేంద్రాల నుండి సేవలను పొందినప్పుడు సాధారణ ఛార్జీల కంటే తక్కువ రుసుము కూడా వర్తిస్తోంది.